Shri Gurave Namaha. Let's begin this occasion by saluting all our Gurus, without whom we would not have been at this particular stage. It's a wonderful occasion, but with respect to our media people, I would like to speak in Telugu because most of the channels are Telugu channels. So I request all of you to pardon me for speaking in Telugu language. ఈరోజు ప్రకటించినటువంటి జేఈ అడ్వాన్స్ 2024 పరీక్షా ఫలితాలలో మన ఫిడ్జీ హైదరాబాద్ విద్యార్థులు వారి యొక్క ప్రతిభా పాఠవాలను ప్రదర్శించి అమోఘమైన ప్రతిభను ప్రదర్శించారు. ఫిడ్జీ జాతీయ స్థాయిలో ఆల్ ఇండియా ర్యాంక్ ఓపెన్ కేటగిరీలో సెకండ్ ర్యాంక్తో పాటు ఆల్ ఇండియా ర్యాంక్ 8, అలాగే మన హైదరాబాద్ నుండి గంగా శ్రేయస్ ఆల్ ఇండియా ర్యాంక్ 13, ప్రణీత్ సింగ్ భాటియా ఆల్ ఇండియా ర్యాంక్ 32, అలాగే హర్షిన్ ఆల్ ఇండియా ర్యాంక్ 72, శ్రీ యశస్ కల్లూరి ఆల్ ఇండియా ర్యాంక్ 92 సాధించారు. ఇక్కడ గమనించవలసిన ముఖ్య విషయం ఏమిటంటే ఐఐటి జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్లో టాప్ 200 ర్యాంక్స్ వచ్చిన పిల్లలందరికీ కూడా ఆల్మోస్ట్ దేర్ ఐక్యూ లెవెల్స్, దేర్ పర్ఫార్మెన్స్ లెవెల్స్ ఆర్ సేమ్. కేవలం 1-2 క్వశ్చన్లు అటు ఇటు మారడం వల్ల ఈ ర్యాంకులు చాలా మారిపోతాయి అన్నమాట. అంటే ఆల్ ఇండియా స్థాయిలో ఐఐటి జేఈ లాంటి ఎగ్జామ్లో ఆ ఎగ్జామ్ నాడు టెంపరమెంట్ ఎలాగుందో దాన్ని బట్టి ర్యాంక్ డిసైడ్ అవుతుంది. అంతేగాని దిస్ ఇస్ నాట్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ ద ట్రూ పర్ఫార్మెన్స్. బట్ ఎవరైతే ఆ ఎగ్జామ్ నాడు కంపోజర్తో బాగా చేయగలుగుతున్నారో, ఎటువంటి మానసిక ఉద్వేగాన్ని లోను కాకుండా పరీక్ష బాగా చేయగలుగుతున్నారో వాళ్ళంతా మంచి ర్యాంకులు సాధిస్తున్నారు. ఇలా సాధించినటువంటి విద్యార్థులు, మన విద్యార్థులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ వారి యొక్క ప్రదర్శనలో వారి తల్లిదండ్రుల పాత్ర కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొందరు విద్యార్థులు వాళ్ళు 7th క్లాస్ నుంచి 9th క్లాస్ నుంచి డిఫరెంట్ స్టేజెస్ నుంచి ప్రిపేర్ అవుతున్నారు. ఈ పిల్లలకి వాళ్ళ యొక్క మెంటల్ స్ట్రెంగ్త్ అనేది ఎక్కువ వాళ్ళ పేరెంట్స్ నుంచి వస్తుంది. ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళకి సబ్జెక్ట్ నేర్పించగలుగుతుంది, సబ్జెక్ట్లో కాన్ఫిడెన్స్ ఇవ్వగలుగుతుంది. బట్ వాళ్ళకు ఒక సైకలాజికల్ స్ట్రెంగ్త్ అనేది ఓన్లీ వాళ్ళ పేరెంట్స్ నుంచి వస్తుంది. లైక్ పేరెంట్స్ అన్డ్యూ కంపారిజన్స్ ఏమి చేయకుండా పిల్లల్ని వాళ్ళ లెర్నింగ్ సైకిల్లో వాళ్ళకి లెర్నింగ్ ఆపర్చునిటీ ఇచ్చి వాళ్ళను ఆ ఫ్రీడమ్తో నేర్చుకునేగలిగే అవకాశం ఇస్తే వాళ్ళు బాగా చేయగలుగుతారు. నాట్ ఓన్లీ దిస్, ఇక్కడ ఓన్లీ ఐఐటీలో ర్యాంక్ వస్తే సరిపోదు. ఐఐటీకి వెళ్ళిన తర్వాత 4 ఏళ్ళు ఇంకా బాగా చదవాలి. ఇక్కడ వచ్చేసిందని చెప్పి అక్కడ 4 ఏళ్ళు రిలాక్స్ అవుతే మళ్ళీ వీళ్ళు కమ్బ్యాక్ టు 0 పొజిషన్. చాలామంది పిల్లలు జేఈ అడ్వాన్స్తో బ్రహ్మాండమైన ర్యాంక్ తెచ్చుకొని ఐఐటీకి వెళ్ళి రిలాక్స్ అయిపోయి తర్వాత చదవరు. అలా కాకుండా ఇట్ ఈస్ జస్ట్ ఎ బిగినింగ్. ఈరోజు స్టార్ట్ అయినటువంటిది కేవలం ఒక ఆరంభం మాత్రమే. ఇక్కడి నుంచి చదువుకొని వాళ్ళ ఇంట్రెస్ట్ ఆఫ్ ఏరియా సబ్జెక్ట్ అయితే ఉంటుందో దాంట్లో బాగా చదువుకొని ఆ తర్వాత దే షుడ్ ట్రై టు కాంట్రిబ్యూట్ సంథింగ్ బ్యాక్ టు ద సొసైటీ. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళు నేర్చుకున్న విషయాల ద్వారా వాళ్ళు ఒక కేవలం ఏదో నేను ఇంకో ఉద్యోగం చేస్తానడం కాకుండా వాళ్ళే ఒక 1000 మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి రావాలి. ఆ రకంగా ఆలోచించి వాళ్ళు సొసైటీకి మళ్ళీ సేవ చేయాలి. ఈ ర్యాంక్ సాధించినటువంటి పిల్లలందరికీ కూడా మళ్ళా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇదే విషయంలో మన హర్షిన్ ఇక్కడ లేకపోవడానికి కారణం వాడు ఒలింపియాడ్కి వెళ్ళాడు. హీ ఆల్సో గాట్ సెలెక్టెడ్ టు ఇంటర్నేషనల్ కెమిస్ట్రీ ఒలింపియాడ్. మొత్తం ఇండియాని రైట్ ఎంటైర్ ఇండియా ఈజ్ రిప్రజెంటెడ్ బై 4 స్టూడెంట్స్ అవుట్ ఆఫ్ విచ్ హీ ఈజ్ వన్ అమంగ్ దెమ్. అండ్ అన్నిటికంటే హ్యాపీనెస్ ఏమిటంటే
శ్రీయశస్ కానివ్వండి, హర్షిన్ కానివ్వండి, ప్రజిత్ కానివ్వండి. Great happiness for me personally is that they are product of our FITGI World Schools, which was my dream, which I started in 2011, in the year 2011, with handful set of students. And I thank our Honorable Chairman Sir for having given that confidence on me, my abilities, that for the first time FITGI school అనేది స్టార్ట్ చేసింది హైదరాబాద్లో. అప్పుడు స్కూల్ ఎక్కడ లేదు, జస్ట్ కోచింగ్ సెంటర్. అలాంటి స్కూల్ స్టార్ట్ చేసి ఈరోజు ఆ స్కూల్ వ్యవస్థ నుంచి వచ్చిన పిల్లలు బాగా చేయడం అనేది ఇది ఒక చాలా శుభ పరిణామం. ఇలా ఇంకెందరూ స్టూడెంట్స్ ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నాను. ఐ కెన్ ఓన్లీ provide them the best wishes, and may the gurus and the God bless them with very good success throughout their life. Thank you very much. Because of motivation due to my parents and teachers, the faculty at school was very good. They always motivated me. Even when I get less marks in exam, they always motivated me so that I can again focus on studies. You want to express something? Your parents talk? The exams were advanced level, which helped me to know my position in all India ranks. So, thank you everyone. ఫస్ట్ మొట్టమొదటిగా ఫిట్జీ స్టాఫ్ వాళ్ళ కోఆపరేషన్ వల్ల మా అబ్బాయికి మంచి ర్యాంక్ వచ్చింది. టాప్ 13th ర్యాంక్ వచ్చింది, ఆల్ ఇండియా 13th ర్యాంక్. కంగ్రాచులేషన్స్ ఫిట్జీ స్టాఫ్ అండ్ faculty. Thank you. Helped me during my course of 3 years in FITGI, and I would really like to thank my parents and my family members for helping me study at home without any disturbance. And FITGI has really helped me to improve my skills, and it's not like I only studied 24/7 for the JEE exam. I could still do other things in my free time. So it wasn't really extremely stressful for me. And I would, thank you. Thank you so much for putting in so much effort behind not only these kids on the podium, but all the kids who are sitting here. So I think our kids want to do the right thing, right? They want to study hard. They want to do the, put in the hard work. They have the intelligence. But without a formal structure, without what FITGI brings to the table, so many years of, structure, practice, all of that. I think none of us parents could have done anything for our kids like the way, FITGI has provided. So we are very, very, very grateful to FITGI for, providing that kind of platform, providing that kind of rigor, providing the practice, providing the encouragement, motivation, everything. I think we didn't have to do much, to be very frank, with Praneeth at home. We were, I think, only the infrastructure providers, the dropping and the picking up, and some bit of health, right? Just pushing him a little bit to kind of eat healthy and do a little bit of fitness. I think everything else was taken care by his teachers in the school, and of course the peer group as well in Madhapur. I think all the kids who are there, they keep pushing each other. They perform really well. The teachers make sure that they don't, lack the motivation, even if it's okay if they fumble a little bit here and there. So I think that is excellent, and I think Nehru sir is doing a fabulous job. Thank you so much, sir. I think our kids, our family owe everything to the FITGI team led by Nehru sir. So we are very, very thankful, very grateful, and wishing all the best to all the kids who have been part of the journey. Thank you. Sir said
ఫస్ట్ సన్ ఐఐటి ఖరగ్పూర్లో 2 years బ్యాక్ 244 ర్యాంక్తోనే ఉన్నాడు. ఇప్పుడు చిన్న అబ్బాయి 117 ర్యాంక్. Whatever the rank he got, like basically the enablement whatever our kids got from the faculty and the supporting staff, it's enormous. యాక్చువల్గా ఒక కిడ్ షైన్ కావాలి అంటే పర్టికులర్గా వాళ్ళ లోపల ఉన్న స్ట్రెంగ్స్ ఏంటి అని ఐడెంటిఫై చేసి వాళ్ళని ఎనేబుల్ చేసి ఎంకరేజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ బై హార్ట్ కల్చర్ కాకుండా వాళ్ళ లోపల ఉన్న టాలెంట్ని ఐడెంటిఫై చేసి వాళ్ళు ఏ విధంగా ఎక్సెల్ చేయగలరనేది చాలా ఈజీగా ఇన్కల్కేట్ చేసిన ఆర్ట్ ఈ ఫ్యాకల్టీకి. సో దట్ ఈస్ హెల్ప్డ్ ఏ లాట్. వెరీ హ్యాపీ టుడే, లైక్ బోత్ కిడ్స్ ఆర్ ఐఐటియన్స్ అని అందరూ రిలేటివ్స్ ఫ్రెండ్స్, యు ఆర్ ద ప్రౌడ్ పేరెంట్స్ ఆఫ్ 2 ఐఐటియన్స్ అన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందులో పర్టికులర్గా ఫిడ్జీ ఫ్యాకల్టీది చాలా రోల్ ఉంది. వీఆర్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు ఫిడ్జీ ఫ్యాకల్టీ అండ్ సపోర్టింగ్ స్టాఫ్. And kid also, like Prajit and Pranav, both are committed. They worked hard and they did their best to achieve what they are today. Thank you. Like my friends have already covered what FITGI faculty had done. I would like the most important part for me was throughout this journey I was never sad. I was happy throughout this journey because I had the freedom to do what I wanted to do and how I wanted to do it. I don't think I would have gotten this freedom in any other institute. So for that, I thank FITGI. Everyone, thank you.